ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలాశయంగా మారాయి. ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లాలో బిల్ కలెక్టర్ వాగులో ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో గల్లంతైన విషాద ఘటన చోటు చేసుకుంది. కాలువ మండలం మల్యాల కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న నక్కల వాగులో కాలువ మండలం మిర్జంపేట బిల్ కలెక్టర్ పవన్ గల్లంతైనారు. మిర్జంపేటలో తన విధులు ముగించుకొని కాలువ తిరిగి వస్తుండగా నక్కల వాగులో నీటి ఉధృతంగా ప్రవహించడంతో తన స్నేహితుడు సిరికొండ సూర్య ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంలో వాగు దాటుతుండగా మధ్యలో వాహనం ఆగిపోవడం, వరద ఉధృతి అధికమవడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో పవన్ సూర్యలు జారిపడ్డారు. ఇందులో పవన్ నీటి ప్రవాహంలో గల్లంతు కాగా సూర్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఘటనా స్థలానికి కాలువ పోలీసులు చేరుకొని గజ ఈతగాళ్లతో వెతుకులాడిన వరద ఉధృతి అధికంగా ఉండడంతో పవన్ ఆచూకీ లభ్యమవలేదు. ఇక్కడ దాకా వాళ్ళ బ్రదర్ ఉన్నాయనే వేరే ఆయన ఇద్దరు వచ్చారు. వాళ్ళ బ్రదర్ అక్కడ ఆగిండు. అన్న బండి పోతుంది అన్న, నా బండి ఎక్కాను, మీ కూడా వెనకత్తారు కదా, నా బండి మీద మీ కూడా వస్తారు కానీ వెనక ధైర్యం ఇచ్చినట్టున్నాడు. అదే విషయం ఆయన ఇటు వచ్చాడు. వాళ్ళు ఇటు దాటే వరకు అక్కడ మధ్యలో స్టక్ అయ్యింది. నేను బండి స్టక్ అవ్వడంతో నేను నాకు ఫోన్ చేస్తాను. నేను వచ్చిన ఫోన్ చేసి ఆయన బిల్ కలెక్టర్ ఫోన్ చేసాడు. ఆయన ఫోన్ ఆయన దగ్గర చేసి ఉడుతున్నా. ఇక వీళ్ళు అప్పుడే అందరూ నేను అప్పుడే వచ్చాను. బండి బయటికి దాటిద్దామని ఎండింగ్ టైంలో ఆయన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సైతం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పవన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గారింపు చర్యలకు ఆదేశాలు జారీ చేసిన వరద ఉధృతి అధికంగా ఉండడం, చీకటి అవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు వాతావరణం అనుకూలించలేదు. పెద్దపల్లి జిల్లాలో మరొకరు సైతం గల్లంతైన పరిస్థితి ఇందాకనే తెలిసింది. కాలువ మండలం కూనారం పెద్ద చెరువు మత్తడికి చేపలు కొట్టుకోకపోకుండా వలకడుతూ గోస్కుల కుమార్ అనే మత్స్యకారుడు గల్లంతైనారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినను వరద ఉధృతి అధికంగా ఉండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. సుల్తానాబాద్ మండలం కొదురుపాకలో హుసేమియా వాగు ఉప్పొంగడంతో నిమ్మనపల్లి కొదురుపాక గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు కొత్తపల్లి గ్రామాల మధ్య హుసేమియా వాగు ఉధృతంగా ప్రవహించి బ్రిడ్జిపై నుంచి నీరు అధికంగా చేరడంతో పెద్దబొంకూరు కొత్తపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రాజీవ్ రహదారిపై వరద ఉధృతి పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా హైదరాబాద్ నుంచి గోదావరికి వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాలువ మండలం మిర్జంపేట గ్రామంలో చల్ల సారయ్య అనే అతని ఇల్లు సైతం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు నేలమట్టమైన పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో సహాయక చర్యలు చేపట్టిన మున్సిపల్ శాఖ అధికారులు కూలిపోయే ఇళ్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానికులకు ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు రావద్దంటూ ప్రజలకు సూచిస్తున్నారు. వరద ప్రవాహం గంటకు వర్ష ఉధృతి పెరగడంతో వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేదని, ప్రజలు అవసరమైతేనే తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.